అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. సో, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జున్ను అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 కప్ జున్ను పాలు, 3 కప్స్ నార్మల్ పాలు అండ్ బెల్లం అనేది మీ టేస్ట్‌కి తగినట్టు తీసుకోండి. ఇక్కడ శొంఠి, మిరియాలు, ఇలాచీ అండి పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను. అంటే కొంచెం స్మూత్‌గా ఉన్నది తీసుకున్నాను. కొంచెం జల్లించి తీసుకోండి. పైన డస్ట్ అనేది లేకుండా. ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ జున్ను మా అత్తయ్య గారు చేస్తున్నారండి. సో, ఒకసారి మీరు చూసేయొచ్చు. అండ్ జున్ను పాలు 1 కప్ యాడ్ చేసుకోండి. దీంట్లోనే 3 కప్ మామూలు మిల్క్ యాడ్ చేయండి, నార్మల్ మిల్క్. అంటే నేను ఫస్ట్ డే కాబట్టి 3 కప్స్ తీసుకున్నాను. థర్డ్ డే అయితే మీరు 2 కప్స్ అలా తీసుకోవచ్చు. సో, దీంట్లోనే బెల్లం అనేది కూడా మీ టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసేయండి. దీంట్లోనే ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ అనేది యాడ్ చేసుకుందాము. సో, చూడొచ్చు ఇక్కడ మీరు. ఇవి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేయండి మొత్తం. ఇవన్నీ మిక్స్ అనేది మీరు ఇక్కడ చూసుకొని యాడ్ చేసుకోండి. అండ్ దీనికి తగ్గ పాత్ర అనేది స్టవ్ మీద పెట్టుకొని ఒక స్టాండ్ అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ వాటర్ తీసుకోండి మీరు. సో, వాటర్ తీసుకున్న తర్వాత దాన్ని గ్యాస్ ఫ్లేమ్ అనేది ఆన్ చేసుకొని ఈ పాత్ర అనేది దాంట్లో పెట్టేద్దాము. మిశ్రమం గిన్నె దానిలో పెట్టిన తర్వాత ఒక మూత అనేది దానిపైన పెట్టండి. వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి చూసారు కదా! సో, ఇక్కడ మూత పెట్టిన తర్వాత దీనిపైన ఇంకొక మూతతో క్లోజ్ చేసుకుందామండి. సో, మనము గ్యాస్ అనేది ఆన్ చేసుకొని 15 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో, నేను మీకు చూపించడానికి 10 మినిట్స్ తర్వాత ఒకసారి చూపిస్తున్నానండి. ఇక్కడ నాకైతే ఇంకా కుక్ అవ్వలేదు. సో, మళ్ళీ మూత అనేది పెట్టేసి ఇంకో 5 మినిట్స్ తర్వాత చూద్దాము అని చూసేసరికి ఇలా ఉందండి. మీరు చూసేయండి ఒకసారి ఎలా ఉంది అనేది. 15 మినిట్స్ అయితే కరెక్ట్‌గా మనకి కుక్ అయిపోయి ఉంటుందండి. సో, చూడొచ్చు ఇక్కడ పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. సో, ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకుందాము. ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత అండ్ దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత దీన్ని మనం చాకుతోటి ఒకసారి ఇలా అనుకుందాము. సో, ఇలా అనుకుని మీరు ఒక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. సో, ఒకసారి అయితే చూసేయండి ఇక్కడ జున్ను అనేది మనకి రెడీ అయిపోయింది. సో, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి.